మరి ఈ దేశకు సంబంధించి చాలా వివరాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవరెడ్డి. సచనా మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతోంది. ఈసారి పేపర్లెస్ ఈ కేబినెట్ జరగబోతోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం అనే చెప్పాలి. మంత్రులంతా కూడా ట్యాబ్లెట్తో ఈ రోజు కేబినెట్ కు హాజరు కాబోతున్నారు. ఎలాంటి పేపర్ లేకుండా పేపర్లెస్ కేబినెట్ జరగబోతోంది. అంటే ప్రధానంగా పాలనలో పారదర్శకత, మరోపక్క భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డిజిటల్ కేబినెట్ నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఈ రోజు సంజయ్ జాజు ఎవరైతే ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారో ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ రోజు అనేక కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. కొన్ని అంశాలపైన కీలక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి విషయానికి సంబంధించి చూసినట్టయితే అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు అంశానికి సంబంధించి రెండో దశ నిధుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, రావాల్సిన అనుమతులు కావచ్చు, తదుపరి చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిటీ చేసిన నేపథ్యంలో ఆ కమిటీ మరింత తాస్కారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలా, లేదంటే సొంత నిధులతోనే ముందుకు వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి తెలంగాణ మెట్రో పొడిగింపు అంశానికి సంబంధించిన విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా మరో అంశం ఏదైతే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 891 మంది ఉద్యోగులు ఏపీలోనే కొనసాగుతున్న నేపథ్యం వాళ్ళందరినీ కూడా తెలంగాణకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి బదిలీ చేసే అంశానికి సంబంధించి ఒక కీలక ఫైల్ కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఎల్ఐజీ ఏదైతే హైదరాబాద్ లో గతంలో ఎల్ఐజీ హౌస్ ఏ విధంగా ఉంటాయో ఈ క్యూర్ అర్బన్ ఏరియాలో కూడా ఎస్ఐజీ హౌజ్లకు సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఈ ప్రస్తుతం ప్రధానంగా పంటలు వ్యవసాయానికి సంబంధించి వచ్చేటువంటి వర్షాకాలంలో కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు సాగు చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సాగుకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎరువులు అంటే మొన్న గతంలో చూసాం యాసంగి పంటకు సంబంధించి ఎరువులకు సంబంధించి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఈసారి యూరియా కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి కేంద్రం పైన ఒత్తిడి తెస్తామా, లేదంటే ఏ విధంగా యూరియాను రైతులకు సకాలంలో అందించాలి అన్న అంశానికి సంబంధించి విత్తనాలు, ఎరువులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ చర్చించబోతోంది. మరో కీలక అంశం నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఏదైతే విబిజీ రామ్జీ పథకం ఏదైతే ఉందో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇటు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో నిన్న ఘనంగా ప్రారంభమైంది. మరి కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ప్రారంభమైంది. కానీ తెలంగాణకు సంబంధించి విబిజీ రామ్జీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విబిజీ రామ్జీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వేయడం జరిగింది. దీని నేపథ్యంలో ఆ మంత్రుల కమిటీ ఒక నివేదిక ఈ రోజు సమర్పించబోతుంది. దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఈ కేంద్రం ఏదైతే విబిజీ రామ్జీని కొనసాగిస్తుందో దాంట్లో భాగస్వామ్యం కావాలా, లేదంటే రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రానికి పంపాలా అన్న అంశానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కూడా కార్యవర్గం కొలువుదీరిన నేపథ్యంలో గ్రామ పంచాయతీలు సస్యశ్యామలంగా అభివృద్ధి జరగాలి అంటే పారిశుద్ధ్యం నిర్వహించాలి, మంచినీటి కొరత లేకుండా చూడాలి అంటే గ్రామంలో వసూలయ్యేటువంటి ఆర్థిక వనరులు ఏదైనా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గ్రామ పంచాయతీ ఖాతాలోనే జమ చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి విషయం కూడా డీబీటీ విధానంలో ఏదైతే వాళ్ళకి చెల్లించాలి అంశానికి సంబంధించి కూడా కేబినెట్ మరో నిర్ణయం తీసుకోబోతోంది. ఇక మెడికల్ కాలేజీల అధ్యాపకులకు సంబంధించి ఎందుకంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి అధ్యాపకులుగా పనిచేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధ్యాపకులు ఎందుకంటే మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పెరిగాయి, కానీ అధ్యాపకుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున తగ్గింది. కాబట్టి అధ్యాపకులకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఎవరైతే వయో పరిమితి 65 సంవత్సరాలు ఉందో అది 70 సంవత్సరాలకు పెంచుతూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తానికైతే ఈ రోజు కేబినెట్ లో చాలా కీలక అంశాలకు సంబంధించి మరికొన్ని కొత్త అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
మొత్తం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరోపక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇందిరమ్మ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి అనే అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన కీలకంగా చర్చించి కీలక అంశాలపైన ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ కీలకంగా చర్చించబోతా ఉంది. ప్రధానంగా నిధుల కొరతకు సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల అంశానికి సంబంధించి ఏ విధంగా పోరాటం చేయాలి, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలి, అనుమతులు రాబట్టాలి, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి మూసీ లాంటి, త్రిబులార్ లాంటి, మెట్రో లాంటి ఏదైతే కీలక ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు ఏ విధంగా నిధుల సమీకరణ చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి చాలా కీలకంగా ఈరోజు కేబినెట్ చర్చించబోతోంది. అయితే ప్రస్తుతం పాలనాపరమైన అంశాలు ఇలా ఉంటే ఏదైతే రాజకీయపరమైన అంశాలు కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సవాళ్ల అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ మంత్రులను ఉద్దేశించి కీలకంగా కూడా కొన్ని సూచనలు, తగు ఆదేశాలు జారీ చేసే అవకాశం. మొత్తం కదా ఏదేమైనప్పటికీ కూడా 3 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ రాత్రి 11 గంటలకు కూడా కొనసాగే అవకాశం. ఆ తర్వాత మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా కేబినెట్ నిర్ణయాలను వెల్లడించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.